పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 7 మండలాల్లో ఎన్నికలు జరిగినియి. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు, పోలింగ్ పర్సెంటేజ్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపరెడ్డిపల్లి మొత్తం ఓటర్లు 14,878. ఇందులో పోలైన ఓట్లు 12,665. పోలింగ్ పర్సెంటేజ్ 85.13గా ఉన్నది. అదేవిధంగా రెండోది అశ్వరావుపేట మండలం. ఈ అశ్వరావుపేట మండలానికి సంబంధించి 29,867 ఓట్లుకి అన్ని ఓట్లు 29,867 ఓట్లకి 26,239 ఓట్లు పోలేని, అంటే 87.85% పోలింగ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక చండ్రుగొండ మండలానికి సంబంధించి వచ్చినప్పుడు మూడో మండలం. సో 21,891 ఓట్లుంటే ఇక్కడ 18,810 ఓట్లు పోలైని. ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ 85.93%గా నమోదైంది. ఇక నాలుగో మండలానికి సంబంధించి వచ్చినప్పుడు చుంచుపల్లి. ఇక్కడ 36,204 ఓట్లకి పోలైన ఓట్లు 23,964 ఓట్లు. సో పర్సెంటేజ్ 66.19% ఇక్కడ పోలింగ్ జరిగింది చుంచుపల్లి మండలంలో. ఇక దంపేట మండలానికి వచ్చినప్పుడు 42,184 ఓట్లుంటే మొత్తం ఓట్లు. అందులో పోలైన ఓట్లు 36,164 పోలైతే పోలింగ్ పర్సెంటేజ్ 85.73%గా నమోదైంది. దాని తర్వాత ములకలపల్లి మండలానికి వచ్చినప్పుడు ములకలపల్లి మండలానికి సంబంధించి 25,870 ఓట్లు పోలైతే అందులో పోలైన ఓట్లు 22,401 ఓటు పోలైతే పోలింగ్ పర్సెంటేజ్ 86.59%గా ఉన్నది. ఇక పాలవంచ మండలానికి వచ్చినప్పుడు 25,501 ఓట్లుంటే 25,501 ఓటుకి 22,080 ఓట్లు పోలేని. ఇక్కడ 86.58% పోలేనట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇది పరిస్థితి. మొత్తం 1,96,395 ఓట్లుంటే సెకండ్ ఫేజ్ 14/12/2025 సెకండ్ దశ మలి దశ సంబంధించినటువంటి దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,96,395 ఓట్లకి 1,62,323 ఓట్లు పోలేని. అంటే ఓవరాల్గా చూసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో మలి దశలో 7 మండలాల్లో అన్నపరెడ్డిపల్లి, అశ్వరావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాలవంచ కలుపుకొని 82.65% పోలేనట్టుగా మనకి లెక్కల ద్వారా అర్థమవుతా ఉంది.